బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలు చెలరేగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా శాంతి భద్రతలను క్రమబద్ధీకరించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీనికి బాధ్యుణ్ణి చేస్తూ చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 3 నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కానీ ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణలను అదుపు చేయలేని కారణంగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, యశ్వంత్ కుమార్ పై వేటు పడింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఏ విధంగా విఫలమయ్యారంటూ అధికారులు పేర్కొంటున్నారు? రాధిక, చంద్రగిరి డిఎస్పీగా ఎన్నికల విధుల్లో భాగంగా ఏదైతే ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఆయన ఇక్కడికి బదిలీ చేశారు. యశ్వంత్ రాజ్ కుమార్ 3 నెలల క్రితం ఆయన డిఎస్పీగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఎన్నికల పోలింగ్ ముందుగానే ఆ తర్వాత గానీ ఆయన పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలను నియంత్రించడం కానీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్కడికెక్కడ బందోబస్తు సక్రమంగా నిర్వహించడంలో కూడా ఫెయిల్యూర్ అయినట్లు ఎన్నికల కమిషన్ నిర్ధారించింది. దీనికి తోడు పోలింగ్ రోజు ఏదైతే కూచువారిపల్లి, చంద్రగిరి సమీపంలోని కూచువారిపల్లి గ్రామంలో జరిగిన గొడవల్లో ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదు చేయడం, ఐటీ ఉద్యోగులు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం, తమకు సంబంధం లేకపోయినా కేసుల్లో నమోదు చేశారంటూ ఆయన వారు ఫిర్యాదు చేయడం, దాని మీద కూడా ఎన్నికల కమిషన్ విచారణ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా గ్రామంలోనే గొడవ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనప్పటికీ సాయంత్రం 7 గంటల వరకు అక్కడ బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో గొడవలు పెద్ద ఎత్తున జరగడం, దీంతో పాటు ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ పరిశీలించడానికి వెళ్తున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తన మీద దాడి చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ కొంతమంది అనుమానితులు తిరుగుతున్నారంటూ ఏదైతే తనకు దాడి జరగడానికి 10 నిమిషాల ముందు ఆయన చంద్రగిరి డిఎస్పీకి ఫోన్ చేశాడు. అది రికార్డెడ్ గా ఏదైతే కెమెరాలో రికార్డ్ అయింది, ఆ వాయిస్ రికార్డెడ్ కూడా ఉంది. అదని గతంలో మీడియా కూడా బయట పెట్టింది. ఈ విషయంలో కూడా ఆయన ఎలాగ స్పందించకుండా స్థానికంగా ఉన్న తిరుపతి డిఎస్పీకి కానీ తిరుపతి అధికారులకు తెలియజెప్పడంలో విఫలమయ్యాడు. దీంతో పాటు కేసుల నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు స్ట్రాంగ్ రూమ్ వద్దకు తనకు సంబంధించిన ఒక డాక్టర్ను అక్కడికి తీసుకెళ్లాడని కూడా సీసీ ఫుటేజ్ లో బయట పడినట్టు తెలుస్తుంది. మొత్తం ఏదైతే ఎన్నికల ట్రాన్స్ఫర్ లో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన అప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గంలోని పరిస్థితిని అంచనా వేయడంలో కానీ అధికారులను సమన్వయం చేసుకోవడంలో కూడా విఫలమైనాడు. అందువల్ల ఇతని మీద వేటు వేశారని తెలుస్తుంది. దీనికి తోడు తెలుగుదేశం ఇతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా గుర్తించింది. ముఖ్యంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్లు కేసులు నమోదు చేస్తున్నాడు, మిగతా వారి అవతల బ్రాహ్మణ కాలంలో జరిగిన విషయంలో ఇంతవరకు వైసీపీ వర్గాలపై పైన కూడా కేసులు నమోదు చేయలేదు అని కూడా ఫిర్యాదు చేశారు. మొత్తం మీద అన్ని కారణాలతో ఈయన సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న రాత్రి దామోదర్, సిట్ నివేదికతో ఇంకా ఎవరెవరు ఈ లైన్ లో ఉన్నారనుకోవచ్చు, ఎవరెవరిపై వేటు పడే అవకాశం ఉంది? చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చంద్రగిరి సిఐఎస్ఐల మీద కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే సిట్ నివేదికకు ముందుగానే ఎన్నికల కమిషన్ ముఖ్యంగా తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి ఎస్పీ, సిఐ, డిఎస్పీ, అదేవిధంగా అలిపిరి సిఐ మీద కూడా వేటు వేసిన నేపథ్యంలో మరికొంతమంది మీద కూడా వేటు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాలు తిరుపతి అటు చంద్రగిరి నియోజకవర్గాల్లోనే జరిగిన గొడవల్లో అందుకు కారణమైన అధికారుల మీద వేటు వేయాలని కూడా సిట్ నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దీంతో పాటు ఆలస్యంగా స్పందించడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే చాలా వరకు గొడవలు తగ్గేవి, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా జరిగేది కాదు అనే విషయాన్ని సిట్ నివేదించినట్టు సమాచారం. దీని ప్రకారం ప్రస్తుతం సిట్ నివేదికతో పాటు ఎన్నికల కమిషన్ సమాంతరంగా చేసిన విచారణలో కూడా యశ్వంత్ రాజ్ కుమార్ పై వేటు పడినట్లు సమాచారం. మరికొంతమంది అధికారుల పైన కూడా 2-3 రోజుల్లో వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో పాటు ఎన్నికల కౌంటింగ్ తర్వాత జరిగే గొడవలను ఈయన కంట్రోల్ చేయలేడనే కారణం వల్ల కూడా ఈయన బదిలీ చేసినట్లు సమాచారం. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దామోదర్.